ఎడ్యుకేషన్ అనేది మనకి క్వశ్చన్ చేసే ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న? ఎంతసేపు ఉన్నా నేర్చుకున్నామా వెళ్ళిపోయినామా, క్వశ్చన్ చేసే ధైర్యం ఎందుకు రావట్లేదు? నిజం చెప్పాలంటే విద్య అనేది ఒక నాలెడ్జ్ని లేకపోతే జీవితంలో ఎదుగుదలని ఇవ్వడమే కాదు, విద్య అనేది క్వశ్చనింగ్ని, ప్రశ్నను కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం కూడా విద్య యొక్క మూల ఉద్దేశం. అంతే కదా, నీకు ఎక్కడైతే ఆర్తి, జిజ్ఞాస, ఇంట్రెస్ట్, డిజైర్, అపెటైట్ ఏదైతే ఉంటుందో, నోయింగ్ ద థింగ్స్ అనే అపెటైట్ ఎప్పుడైతే ఉంటుందో, దట్ విచ్ మేక్స్ యూ టు లెర్న్, మేక్స్ యూ టు క్వశ్చన్. నువ్వు తెలుసుకోవడానికి ప్రశ్నించే తత్వం విద్య తయారు చేయాలి. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయిపోయింది అంటే, నువ్వు క్వశ్చన్ చేస్తే యు ఆర్ ఎ కమెడియన్, నువ్వు క్వశ్చన్ చేస్తే ఇన్స్టిట్యూషన్కి నువ్వు అగెనెస్ట్, లేకపోతే కాలేజ్కి నువ్వు అగెనెస్ట్, క్లాస్ రూమ్లో అందరు నేను చూస్తారు, తప్పుగా అనుకుంటారు, నీ గురించి ఏదో అంటారు, కొన్ని ప్రిజుడైస్, కొన్ని స్టీరియో టైప్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాము. కానీ ప్రశ్నించడం అనేది విద్య యొక్క మూల ఉద్దేశం. అందుకే అద్భుతమైన జర్నలిస్ట్ అయిన నార్ల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన పద్యాన్ని చెప్పారు ప్రశ్న గురించి. ప్రశ్న తోడబుట్టు పరమ విజ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా, నవయుగాల బాట నార్ల మాట అన్నారు. అంటే ప్రశ్న తోడబుట్టు పరమ విజ్ఞానంబు, ప్రశ్న వల్లే ప్రపంచంలో అద్భుతమైన జ్ఞానం అనేది ఉద్భవించబడుతుంది. ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న వల్లే ప్రపంచంలో ఏదైనా మొదలవుతుంది. ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా, అంటే ప్రశ్నించకపోతే ఈ జగత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే విద్య అనేది ప్రశ్నను ప్రశ్నించే తత్వాన్ని పైకి తీసుకురావడము విద్య యొక్క మూల ఉద్దేశంగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. ఐ హోప్ నీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఏదో చెప్తున్నావు కదా.